హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో చెప్తాను. ఇట్ మీన్స్ ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. లక్ష్యం అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం మంచిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. అసలు వాట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను చేయగలను అనే స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ బిలీఫ్. మనకున్న స్కిల్స్ పైన, మనకున్న క్యాపబిలిటీస్ పైన ఉండేది. ఈ కాన్ఫిడెన్స్ వల్ల మనకి ఛాలెంజెస్ని ఫేస్ చేసి సక్సెస్ని సాధించగలం. ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లైఫ్లో ఎవ్రీడే కూడా మనం డిఫరెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. కొన్నిసార్లు దానివల్ల ఫియర్, స్ట్రెస్ వస్తాయి. ఆ ఫియర్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద నేను వీడియో కూడా చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చెక్ చేయండి. సో అలాంటి సిచ్యువేషన్లో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్ గివ్స్ ద పవర్ టు ట్యాకిల్ ప్రాబ్లమ్స్. వితౌట్ కాన్ఫిడెన్స్ మనం ఈజీగా గివప్ ఇచ్చేస్తాం. అలా చేయకుండా ఉండటానికి నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్టార్ట్ స్మాల్ గోల్స్. చిన్న చిన్న అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకో. నెగిటివిటీని అవాయిడ్ చేస్తూ పాజిటివ్ థాట్స్ని థింక్ చేయండి. అంటే ఐ కెన్ డూ ఇట్ అని ఆలోచించండి. అంతేకాని ఎప్పుడూ నేను చేయలేను అనుకోవద్దు. మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ రావాలని లేదు. ఫెయిల్యూర్ వచ్చినా గివప్ ఇవ్వకుండా లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అనే థాట్తో ఉండండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానితో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. బాడీ అండ్ మైండ్ హెల్త్ కూడా మెయింటైన్ చేయండి. హెల్దీ బాడీ ఈక్వల్ టు హెల్దీ మైండ్, హెల్దీ మైండ్ ఈక్వల్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో దీని గురించి కొన్ని మనం ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. వాటిని ఫాలో అయ్యి మనం కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఫస్ట్ టిప్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక పని ఎవ్రీడే చేయండి. స్టార్ట్ చేసి కొంత టైం చేసి మానేయాలి. చేయాలనుకున్న పని చేయలేకపోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, కాన్ఫిడెన్స్ మొత్తం పోయేలా చేస్తుంది. అలా కాకుండా మీరు కంటిన్యూగా ఎవ్రీడే కన్సిస్టెన్సీగా చేస్తే ఓవర్ ది టైం మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. దానివల్ల ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపిస్తారు. సెకండ్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. ఎప్పుడూ మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండేలా చూసుకోండి. అది మీకు ఎంతో యూజ్ అవుతుంది. నేను వీడియో చేద్దామని ఒక వీడియో చేశాక ఎలా ఉంటుందో ఆలోచిస్తుంటే మా రూమ్మేట్ వరుణ్ అని ఉంటాడు. అతను నా వీడియో చూసి నన్ను చాలా బాగా చేసావు అని ఎంకరేజ్ చేశాడు. అది నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది సెకండ్ వీడియో చేయడానికి. సో అలా మనం మన చుట్టూ ఎప్పుడు నీ వల్ల అవుతుంది అనే పుష్ చేసేవాళ్ళు ఉండాలి. టేక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండవద్దు. ఏది జరిగినా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరే దానికి రెస్పాన్సిబిలిటీ అనుకోండి. వేరే వాళ్ళ మీద తోసేయడానికి చూడద్దు. నేను తీసుకున్న డెసిషన్ అని అనుకోండి. అది మిస్టేక్ అయినా నెక్స్ట్ టైం బెటర్గా ఆలోచిస్తాను. దానివల్ల స్ట్రెస్ రాకుండా ఉంటుంది. రిమెంబర్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రో. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు అని గుర్తుంచుకోండి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పినట్టు నిన్ను మించిన తోపు ఎవరూ లేరు అని నమ్మండి. అది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ముందుకు వెళ్ళేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, అది మీ గ్రోత్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. కంక్లూషన్ ఏంటంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన లైఫ్ని చేంజ్ చేసే పవర్. మన కాన్ఫిడెన్స్ని పెంచుకుంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ టుడే టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.